హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మజ్జిగ చారు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఒక వీడియో అప్లోడ్ చేశాను మజ్జిగ చారుది. ఆ ప్రాసెస్ అయితే వేరే స్టైల్లో ఉంది అండ్ ఈ ప్రాసెస్ని చాలా సింపుల్గా బిగినర్స్ అయితే ట్రై చేసేయచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఎంతో రుచిగా ఉండే మజ్జిగ చారుని ఎలా చేయాలో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని పెరుగుని వేసుకోవాలి. ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి నేను స్మాల్ సైజ్ పెరుగు ప్యాకెట్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు విస్కర్తో ఉండలేమి లేకుండా ప్రాపర్గా మిక్స్ చేసేయాలి. చూడండి, ఇలా నేను చూపించిన విధంగా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు విస్కర్తో కర్డ్ని బీట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి. అలా అయితే మనకి ఉండలు లేకుండా ఉంటాయి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 to 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా వేసుకోవాలి. నెక్స్ట్ 1 or 2 ఎండుమిర్చీస్ వేసుకోవాలి. నెక్స్ట్ 3 to 4 పచ్చిమిర్చీస్ వేసుకోవాలి. చిన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి. నెక్స్ట్ కాస్త కరివేపాకు వేసుకోవాలి. కాస్త పుదీనా వేసుకోవాలి. కాస్త కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాక మరొకసారి మిక్స్ చేయాలి. నెక్స్ట్ లైట్గా పసుపు వేసుకోవాలి. పసుపు వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 2 to 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. 2 to 5 మినిట్స్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న మజ్జిగలో ఈ పోపు మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మజ్జిగ ఇంకా పోపు మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసేయాలి. ఫైనల్గా పైనుండి కాస్త ఆనియన్స్ని స్మాష్ చేస్తూ వేసుకోవాలి. అంతే, మన ఎంతో రుచిగా ఉండే మజ్జిగ చారు రెడీ అయిపోయినట్టే. అండ్ ఈ మజ్జిగ చారుని 15 to 20 మినిట్స్ అయినాక సర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్లేవర్స్ చాలా ఇంజెక్ట్ అయిపోయి మనకి మజ్జిగ చారు చాలా రుచిగా వస్తుంది. అంతే, చాలా సింపుల్ కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే please do like, share and subscribe my channel and don't forget to press the bell icon for get more updates. Until then, take care. Bye bye.